అంతే. దురాశ దుఃఖానికి చేతు అనే కథ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పూర్వం రామయ్య ఇంకా రాజ్యలక్ష్మి అని దంపతులు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు చాలా పేదవాడు. అయితే ఒకరోజు రామయ్య పొలం దున్నుతూ ఉన్నప్పుడు ఆ పార ఒక బండరాయికి తాకి దాంట్లో నుండి 100 సంవత్సరంలో నుంచి బందీ ఉన్న ఒక దేవత శాప విమోచనం కలిగింది. అయితే అప్పుడు దేవత కృతజ్ఞతలు చెప్పుకుంటూ నీకు ఏం వరం కావాలో కోడుకో అని అన్నది. అప్పుడు తన భార్య ఆయన రామయ్య చెవులో ఇదిగో మనం డబ్బు అడుగుదాము, డబ్బు ఉంటే అన్నీ అవే సర్దుకుపోతాయి అని చెప్పింది. కానీ అప్పుడు రామయ్య వద్దు వద్దు, హఠాత్తుగా అంత డబ్బు వస్తే దొంగలు పడి దోచుకొని వెళ్ళిపోతాడు అని చెప్పాడు. సరే అని దేవత వాళ్ళకి ఒక రోజు రాత్రి గడువు ఇచ్చి మాయమైపోతుంది. ఎంత ఆలోచించినా వాళ్ళకి ఏం వరం అడగాలో అర్థం కాలేదు. అయితే ఇలా ఉండగా రాత్రి భోజనానికి కూర్చున్న సమయంలో రైతు భార్య రైతుతో మనం డబ్బే అడగాల్సింది, ఆ డబ్బుతో ఇవాళ మంచి భోజనం తినేవాళ్ళం కదా అని అంది. అప్పుడే ఆ పల్లాలు మంచి మంచి రుచికరమైన పిండి వంటలు భోజనాలతో నిండిపోయాయి. అప్పుడు రామయ్య కోపంతో అనవసరంగా ఒక వరం పాడు చేశావు, ఒక రోజు మంచి భోజనం తినకపోతే ఏమైంది, ఇప్పుడు ఈ భోజనాన్ని బీడువాలో పెట్టుకో అని చెప్పాడు. అలా భోజనం బీడువాలోకి వెళ్ళిపోయింది. రెండో వరం కూడా పోయిందనే కంగాల్లో భోజనం బీడువా నుండి బయటికి రావాలి అని కోరుకున్నాడు. ఆ భోజనం బీడువా నుండి బయటికి వచ్చి మాయమైపోయింది. సో ఫ్రెండ్స్, దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? దురాశ దుఃఖానికి చేతు అని తెలుసుకున్నాం. సరే ఫ్రెండ్స్, మనము మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.